హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెస్టారెంట్ స్టైల్లో గోబీ మంచూరియా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. చాలా ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇది చాలా టేస్టీగా, సింపుల్గా మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. రెస్టారెంట్లో తిన్న ఫీలింగ్ వస్తుంది, అంత బాగుంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ఫస్ట్ మనం ఒక మీడియం సైజ్ కాలీఫ్లవర్ని తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. కింద కాడలు లేకుండా కట్ చేసుకోవాలి. అవి ఉంటే టేస్ట్ అనేది అంత బాగుండదు. కాడలు లేకుండా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ బాగా మసలు కాగుతున్నంత వరకు ఉడికించుకొని ఇందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని యాడ్ చేసి 70% కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. 70% కుక్ అయిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకొని కొన్ని చల్లనీళ్ళు వేసి పక్కన పెట్టుకోవాలి. చల్లనీళ్ళు వేస్తే అది ఎక్కువ కుక్ అవ్వకుండా అలానే ఉంటుంది. చల్లారిన తర్వాత ఇందులో 2 టీ స్పూన్స్ మైదా, 3 టీ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ యాడ్ చేసి ఇదంతా బాగా వీటికి పట్టేలా కలుపుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో మనం మిక్స్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని కొద్దిగా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదు. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో కాస్త ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, కొన్ని క్యాప్సికమ్ ముక్కలు, 1 కప్ ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత 2-3 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 టీ స్పూన్స్ టొమాటో సాస్, 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1/2 టీ స్పూన్ సోయా సాస్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి బాగా హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇదంతా మనం హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. చైనీస్ ఫుడ్స్ అన్నీ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇందులో ఇంకా స్పైసీగా కావాలనుకుంటే కారం, మిరియాల పొడి యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని వేసి హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2-3 మినిట్స్ వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, చాలా సింపుల్ అండి. ఇలా మనం ఇంట్లోనే ఈజీగా గోబీ మంచూరియాని ప్రిపేర్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీన్ని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో సెండ్ చేయండి. థ్యాంక్ యూ.